హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరివేపాకు కారం ఎలా తయారు చేద్దామో తెలుసుకున్నామండి. అందుకు ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, ఇంకా 5-6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 రెమ్మల తెల్లగడ్డపాయలు, కొంచెం చింతపండు తీసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత పప్పులన్నీ లైట్గా దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఎందుకంటే ఈ పప్పులు ఆల్రెడీ ఎండు పప్పులు కదా, అందుకే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆకు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, చింతపండు అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఆకు నల్లగా అయిపోయి మాడిపోయి చేదు వచ్చేస్తుంది. చూడండి, ఇలా పట్టుకొని నలిపామనుకో ఇలా ఆకు నలగాలి. ఇప్పుడే ఇది పర్ఫెక్ట్గా వేగినట్టు. చూడండి, ఇందాక పప్పులు లైట్గా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆకుతో పాటు వేగేసరికి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇలానే వేగాలి, లేదంటే పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆకునంతా జార్లోకి తీసుకొని ఇలా పొడి చేసుకున్నామండి. నేను ఈ పొడిని గాజు బౌల్లోకే వేసుకున్నాను, ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకోను. ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకొని మూత పెట్టామనుకో ఈ ఆకు ఫ్లేవరు ప్లాస్టిక్ ఫ్లేవర్ అయిపోద్ది. అందుకే నాకు నచ్చదు. నేను ఎప్పుడు గాజు బౌల్లోకే వేసుకొని ఇలా టైట్గా మూత పెట్టుకుంటాను. ఈ కొంచెం అన్నంలోకి కొంచెం పొడి వేసుకొని ఇప్పుడు ఆవు నెయ్యి వేసుకొని, రోజు మధ్యాహ్నం భోంచేస్తాం కదా, అప్పుడు కర్రీతో తినే అన్నం కంటే ముందే ఇలా కరివేపాకు పొడితో ఒక 2-3 ముద్దలు అన్నాన్ని తింటానండి. ఎందుకంటే ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. అందుకే నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. రైస్ అంతా తినాలంటే తినలేము, అందుకే ఇలా ముందుగా ఒక 2-3 ముద్దలు తింటాను. మీరు ఎలా తింటారు? మీరు ఎలా ఈ పొడి చేసుకుంటారో కమెంట్ చేయండి.